ఈరోజు శుక్రవారం కదండి! పూజ అయితే చేసుకున్నాను. అలాగే నాకు ఈనారీల కింద వర్క్ అయితే ఉందండి. అందుకని నేను ఒక బ్లౌజ్‌ని స్టిచ్ చేశాను. దానికి సంబంధించిన వర్క్ అయితే నేను చేస్తున్నా. కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందండి. ఈ బ్లౌజ్ అయితే మనం అర్జెంట్‌గా ఇవ్వాలి. నాకు మా ఊరు నుంచి అయితే ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. మా ఊరు పక్కన కొంచెం విలేజ్ కాదులెండి. అది కొంచెం సిటీ లాగా. అక్కడ డాక్టర్ కింద ఉంటారు కదండీ! నార్మల్‌గా ఆర్ఎంపీ డాక్టర్స్. అలా సేబ్రోలో ఒక డాక్టర్ అనమాట ఆవిడ. సారు, మేడం అంటున్నారు. మనకేమో ఈ కస్టమర్ ఫస్ట్ టైమ్ కదా వచ్చింది. బ్లౌజెస్ అనేవి నీట్‌గా రావాలి. నీట్‌గా ఫినిషింగ్‌తో తన అంటే ఆవిడ బ్లౌజ్ వచ్చేసి బొటిక్‌లో కుట్టించినట్టున్నారండి. పైపింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. అలాగే హ్మ్. ఏమంటారు? చుట్టూరు ఇది జిగ్‌జాగ్ కూడా చేయించారు. జిగ్‌జాగ్ కూడా చేయించుకున్నారు. సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయమన్నారనమాట. 2 బ్లౌజులయితే ఇచ్చారు. ఆ 2 బ్లౌజెస్‌లో నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను వాళ్ళకి. అది కరెక్ట్‌గా బావుందన్న తర్వాతనే ఇంకో బ్లౌజ్ కుట్టేసి ఇస్తాను. అప్పటి వరకు ఇంకోటి కుట్టను. మరి ఫస్ట్ టైం కదా కుట్టేది కొంచెం అనేసి నేను చెప్పాను ఆళ్ళకి. సరే అయితే అన్నారండి. నిన్నైతే ఒక బ్లౌజ్‌నైతే కుట్టేసాను. కుట్టేసి వాళ్ళకైతే ఆ బ్లౌజ్ అప్పచెప్పేసాను. అప్పచెప్పిన తర్వాత ఇది కూడా కుట్టేయమని అయితే మనకు చెప్పారు. ఈ బ్లౌజ్ కూడా కుట్టేయమన్నారండి. దానికోసం నేనైతే ఇప్పటికిప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు 11కేమో ఫోన్ చేసి కుట్టమని చెప్పారు. సరే అని ఇంకా కటింగ్ చేసుకొని ఇప్పుడు 2:30 అయిపోతుందండి. ఈ బ్లౌజు స్టిచ్ చేశాను. కటింగ్ చేసి భోజనం అయి చేసిన తర్వాత ఎక్కాను. చూడండి హెమ్మింగ్ అయితే చేశాను. సన్నగా అంటే సేమ్ అదే క్లాత్‌లో ఉండేది. నేను కొంచెం గోల్డ్‌లోనే గోల్డ్ స్పట్ షేడ్‌లో ఉన్నది తీసుకున్నాను. లోపలికి కూడా మనకి హెమ్మింగ్ అనేది కొంచెం కూడా కనిపించదు చూడండి. ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట ఇది. అది అయితే చేసేసాను. హ్యాండ్స్ కూడా సేమ్ వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయమన్నారు. నిన్న స్టిచ్ చేసిందయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి నేను స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు దీనికైతే హెమ్మింగ్ చేస్తాను ఇప్పుడు. ఈ బ్లౌజ్‌కైతే ఈవినింగ్ 4 కల్లా వస్తా అంటున్నారు. ఇప్పుడు 3 అయిపోయింది కదా! నాకు కుట్టడం ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని హెమ్మింగ్ చేస్తాను. నేను ఈ బ్లౌజ్‌కైతే 200 తీసుకుంటున్నానండి. నాకు అంటే లోపల వైపు మనకు ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికైతే ఈ ఫస్ట్ టైం అనమాట నేను కుట్టడం. ఇప్పుడు వరకు స్టిచ్చింగ్ చేయలా. అందుకని నాకు ఇది ఎంత తీసుకోవాలి ఏంటనేది అవగాహన అయితే లేదు. అందుకని నాకు 160 ఏమో నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి 160 తీసుకుంటాం. అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి. కాకపోతే ఇది పైపింగ్ వేసాను కదా! అందుకే ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని 200 తీసుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత నుంచి అయితే 250 వరకు చార్జ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే 250 అంటే ఒక ఎంత 250 కాదులెండి. 230 వరకు తీసుకుందామని అయితే అనుకుంటున్నా. మనం ఈ వర్క్ చేసినందుకు చాలా ఉంటదండి. లోపల ఒకసారి లైనింగ్ జాయిన్ చేయాలి. మళ్ళీ అలాగే ఒరిజినల్‌ని కుట్టాలి. అందుకని 2 పనులుంటున్నాయి కాబట్టి ఒక రూ. 50 మామూలుగా పైపింగ్‌కి ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుందాం అనుకుంటున్నా. 230 లేదా 220 వరకు తీసుకుంటాను. ఈసారి గనుక సేమ్ ఇలాంటి బ్లౌజెస్ వస్తే. ఇక్కడైతే హెమ్మింగ్ అయితే చేసేస్తున్నాను కదా! ఇది చేసేసి మళ్ళీ ఈనారి వర్క్ అయితే ఉందండి. ఆ వర్క్ కోసం వెళ్ళాలి. ఈనారిలో జాయిన్ అయ్యి ఇప్పటికొచ్చేసి నేను 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటండి. 3 మంత్స్ అవుతది. అప్పుడు ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ చేసాము. నాకు ఒక 10 గ్రూపులని ఇచ్చారండి. ఆ గ్రూపుల డేటా అంతా ఫోన్‌లో మనం అప్లోడ్ చేసేయాలి. సర్ప్ యాప్ అని ఒకటి ఉందనమాట. ఎస్‌హెచ్‌జి యాప్. దాంట్లో అప్లోడ్ చేసేసాను. అప్పుడు 10 గ్రూపులకు గాను రూ. 1000 కొడతామని చెప్పారు. అవైతే ఇంకా డబ్బులైతే పడలేదు. సరే ఇప్పుడైతే వర్క్ వచ్చిందంటండి. మొన్న కూర్చొని ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసాము. ఒక ఎస్‌హెచ్‌సి గ్రూప్‌లో అంటే ఒక డ్వాక్రాలో మన గ్రూప్ ఉంటది కదండీ! ఆ గ్రూప్‌లో మనం 10 మంది సభ్యులు
10 మంది సభ్యులు కలిసి ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి. ఇప్పుడు మనం ఈ లోన్ తీసుకుంటాం కదండి, ఆ లోను వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది అయితే కాన్సెప్ట్ అనమాట. దాని గురించి మనం అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి మనం అందులో పెట్టాలి, ఫోన్లో అప్లోడ్ చేయాలండి. మొన్న అయితే అవన్నీ డీటెయిల్స్ రాసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది. మొన్న మా సీఏ ఉంటారు అనమాట, ఆవిడ చెప్తే అవన్నీ రాసేసుకున్నాము. ఇప్పుడైతే వాటిని ఫోన్లో అప్లోడ్ చేయమన్నారు అనమాట. నిన్న మార్నింగ్ చెప్పారు. నేను మొత్తం 15 గ్రూపులు అయితే చేస్తున్నా అనమాట. 15 గ్రూపుల్లో 7 గ్రూపులు అయితే అప్లోడ్ చేసేసాను. ఇంకా ఉన్నాయి, డేటా తీసుకోవాలన్నమాట. ఆవిడ దగ్గరికి పొద్దున్నే వెళ్ళానండి అప్లోడ్ చేసేద్దామని. కాకపోతే ఆవిడేమో ఉంగుటూరు ఆఫీస్కి వెళ్ళారన్నారు వివో గారు. ఇంకా సరే అనేసి నేను ఇంటికి వచ్చేసి వీళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయమంటారేమో అంటే, వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలంట అక్క, ఈ బ్లౌజ్ వద్దు, వేరే బ్లౌజ్ కుట్టావు కదా అది పట్టుకెళ్ళిపోతున్నా, ఇది ఆపే అన్నారు. సరే అని ఆపేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కొద్దిసేపటికి 12 దగ్గర 11 దాటిన తర్వాత ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అక్క బ్లౌజ్ అంట స్టిచ్చింగ్ చేసే సార్ వెళ్తారంట అని చెప్పింది. సరేలే అని మనకి ఏదైతే ఏంటండి, బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు పర్ఫెక్ట్గా వాళ్ళకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతే నాకు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ బ్లౌజ్ ఎలా ఉందో చెక్ చేసుకొని అయితే మళ్ళీ స్టిచ్ చేయమన్నారు కదా అని కొంచెం హ్యాపీ ఫీల్ అనేది వచ్చింది. ఒకవైపు ఏంటండి బాగా చెమటలు అయితే పోసేస్తున్నాయి. అలాగే ఈ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నైట్ టైం అయితే కొంచెం స్టిచ్చింగ్ చేయగలుగుతామేమో కానీ ఇప్పుడైతే ఈ మండే ఎండ్లో మార్నింగ్ టైం అయితే చేయలేమండి స్టిచ్చింగ్. కాకపోతే తప్పదు, నాకు కొన్ని డేస్ మాత్రం ఇలాగే ఉంది. ఇంకా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను డైలీ వీడియోస్ అయితే ఏదో ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను, డైలీ కాకపోయినా వన్ డే బై డే. అప్పుడు మీరు వాటిని చూసి మంచిగా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే ఇవన్నీ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. స్టిచ్చింగ్ మీరు చేయడం కాదండి, అంటే నేను స్టిచ్చింగ్ చేసి రోజుకి ఒక 2 బ్లౌజెస్ దగ్గరికి కుట్టేద్దాం. ఈ హాలిడేస్లో ఒక 3 or 4 బ్లౌజెస్ పెట్టుకుంటానండి. మ్యాక్సిమం బద్ధకంగా ఉన్న రోజు అయితే ఒక 2 బ్లౌజులన్నా కనీసం కుట్టేలాగా చూసుకుంటా. నాకైతే ప్రస్తుతానికైతే రోజుకి ఒక 4 బ్లౌజులు అయితే సెట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. ఏ రోజు ఆ రోజు నేను కుట్టినట్టు మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు ఈ వ్లాగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఇది చేసిన తర్వాత మీకు మిగతావన్నీ నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ హుక్స్ వేస్తున్నాను కదండి, ఇవి ఇవాళ అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఈ కొంచెం ఈనారి వర్క్ వలన ఈనారి వర్క్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. నాకు రేపు వచ్చేసి వర్క్ ఉండదు కదా, ఇంకా స్టిచ్చింగ్ వర్కే ఉంటుంది అనమాట. ఈరోజు నైట్కి ఈనారి వర్క్ అయిపోయిందంటే రేపు మార్నింగ్ నుంచి ఇన్ని బ్లౌజులు స్టిచ్ చేయాలని నేను ఒక బుక్లో రాసుకుంటా. అది కూడా కుదిరితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి ఆ వీడియోని కూడా. ఇదైతే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను కొద్దిసేపు తర్వాత. ఇది హెమ్మింగ్ అవ్వాక ఉన్న 2 బ్లౌజులు నేను కుట్టినవి ఉన్నాయి కదండి, అవి కూడా మీకు చూపించుతాను. ఈ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ అవుతుంది కదండి, ఈవిడదే ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేశాను, వాళ్ళకి ఇచ్చేసాను కూడా, మార్నింగ్ పట్టుకెళ్ళిపోయారు. ఇంకా వచ్చేసి నాకు వేరే వాళ్ళే అందులో పనిచేసే ఒక అమ్మాయి ఒక 3 బ్లౌజులు అనుకుంటండి. ఫస్ట్ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయించారు పాపకి. తర్వాత అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మదర్వి ఇచ్చారనమాట 2 బ్లౌజులు లైనింగ్ వేసి మనమే స్టిచ్ చేయాలి. వాటికి వచ్చేసి నేను 200 ఒకటి 250 ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ రెండాటికి అవి కూడా అయిపోయినాయండి. హెమ్మింగ్ ఒక్కటే నేను ఇంకా చేయలేదు, అవి కూడా మీకు షేర్ చేస్తాను. హెమ్మింగ్ చేస్తాను అంటే మీకు ఎలా కుట్టాను ఏంటనేది చిన్న ఐడియా కోసం అయితే ఇస్తాను అనమాట. అవి 2 అయితే నిన్న కాదండి, అవి 2 మొన్న స్టిచ్ చేసినట్టున్నాను. ఒక బ్లౌజ్ అయితే, ఒక బ్లౌజ్ ఏమో నిన్న స్టిచ్ చేసినట్టున్నా. నిన్న వేరేవి 2 బ్లౌజులు స్టిచ్ చేశాను. మ్యాక్సిమం 2 బ్లౌజులు స్టిచ్ చేయడానికి అయితే చూస్తున్నాను.
స్విమ్మింగ్ చేయడానికి ఎవరన్నా ఒక మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుందండి. ఇదైతే హెమ్మింగ్ చేస్తా ఉన్నాను కదండి. ఈ బ్లౌజ్ ఒకటి నేను స్టిచ్ చేశాను ఈరోజు. ముందుగానే చూపించేసాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఐడియా కోసం. అలాగే ఈ బ్లౌజు మొన్న స్టిచ్ చేశానండి. ఇది పైపింగ్ గ్రీన్ కలర్ పైపింగ్ వేసి నార్మల్గా ఫ్రంట్ నార్మలే ఇలా స్టిచ్ చేసి ఇలా పెట్టేశాను. దీనికి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసాను. అలాగే ఇంకో బ్లౌజ్ దీనికి హెమ్మింగ్ చేయాలి. అలాగే ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కి. ఇలాగా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ గా క్రాస్ కటింగ్ పెట్టాను. హ్యాండ్స్ కి అయితే ఇది అంచు వచ్చేసింది కదండి, ఇంకేమి వేయాల. దీనికంతా లేసెస్ అదే గోట్ పైపింగ్ అయితే వేసానండి సిల్వర్ కలర్ది. ఇది ఒక బ్లౌజు. ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్, శారీ అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఎల్లో కలర్ దానికి ఇలా పర్పుల్, కొంచెం పర్పుల్ కలర్ లో శారీ అయితే పర్పుల్ ఉంది. అందుకే ఇదైతే గోట్ అయితే వేస్తానండి. ఇది మీషోలో తీసుకున్న గోటు ఇలా యూస్ చేశాను. ఇంకోటి నార్మల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తానండి. అది వేరే అందులో ఉన్నట్టుంది. వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి. మొన్న ఈ డ్రెస్ గురించి బుక్ చేశానని చెప్పాను కదండి. క్లాత్ వచ్చింది స్టిచ్చింగ్ చేయాలని. ఈ విధంగా అయితే స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను నేనే బ్లౌజ్ డ్రెస్. ఒకవేళ కుదిరితే దీని మీద ఏమైనా ఫోటోలు ఉంటే కనుక మీతో షేర్ చేస్తాను. ఈ రోజే ఫ్రైడే కదండి, అందుకే వేసుకున్నాను అనమాట. వీడియో ఇంతేనండి. బాయ్.